నమస్తే అండి, నేను సీతాని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం తర్వాత అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో జనరల్గా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి అంటే జనరల్గా ఈవెన్ దో కూటమిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిదే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టించడం మనం ఏ విధంగా చూడాలి? దీనిలో ఉన్నటువంటి అంటే ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వ ఆఫీసులో ఇద్దరు ఫోటోలు పెట్టి ఏ విధమైన కమ్యూనికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది మనం సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. రావు గారు నమస్కారం అండి. రావు గారు, ఇప్పుడు చూస్తే జనరల్గా ప్రభుత్వ ఆఫీసులో ఎక్కడైనా కూడా ఏ గవర్నమెంట్ అయినా కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడం క్వైట్ కామన్. ఈవెన్ అలయన్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి గారిది ఒక్కళ్ళదే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీసులో చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా పక్కన పెడుతున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? అంటే ఎందుకు పెడుతున్నారు? ఎందుకు అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారితో పాటు? అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలక పాత్ర అధికారంలోకి రావడానికి. కానీ ఈ ఫోటో పెట్టడం వెనకాల ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటారు? సో దీన్ని బహుముఖ కోణం నుంచి మనం దీన్ని విశ్లేషణ చేసుకోవచ్చు మేడం. ఓకే, ఒకటి మనం ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఏది పెద్దదంటే ఇది దీన్ని చెప్తాం. అవును, ఇది తీసేసి ఇది చెప్తే ఇది చిన్నది అయిపోద్ది, ఇది పెద్ద అవుతుంది. అవునండి, అవును అవును. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నందువల్ల పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎలివేటెడ్ అయినటువంటి టాల్ లీడర్ పొలిటీషియన్. దానికి ఎలాంటి వివాదాస్పదం అవసరం లేదు. ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి లీడరు. కానీ ఇటీవల కాలంలో పరిణామాలు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. మరి జైల్లో ఉన్నప్పుడు ఈయన పోయి ములాఖత్ అయ్యి ఆ సందర్భంగా మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో బయటకు అక్కడే స్టార్ట్ అయినట్టుంది. బహుశా ఆ బాండింగ్ ఏమో ఆ తర్వాతనే ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రచారంలో మనం ఎన్నికల ప్రచారాన్ని చూస్తే జనరల్గా డయాస్ మీద తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉండాలి. అవును. కానీ పవన్ కళ్యాణ్ ఫోటో, పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన గ్లాస్ గుర్తు వీటన్నిటిని ఎలివేట్ చేశారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అనే అతను రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు భావించారు. ప్లస్ ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంది, రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఇంకోటి గొప్ప గుణం ఏంటంటే అప్రిషియేట్ చేయాల్సిన అంశం పవన్ కళ్యాణ్ది, నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, నేను అర్హుడిని కాదు దానికి అని చెప్పి చెప్పాడు. చాలా క్లారిటీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సంబంధించి అధినేత, సరే ఆయన బలం ఎంత ఉంది అవన్నీ పక్కన పెడితే, ఒక పార్టీకి సంబంధించిన అధినేత నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, తన స్ట్రెంత్ ఏందో తెలుసు అని చెప్పి అతను తన స్ట్రెంత్ ఏందనేది తను తెలుసుకోవటంలో ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. చాలా మంది ప్రొవోక్ చేశారు ఆయన్ని. హరిరామ్ జోగి లాంటి వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు చాలా మంది ప్రొవోక్ చేశారు. పవర్ షేరింగ్. పవన్ కళ్యాణ్ గారి మంచితనం, గొప్పతనం కూడా మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ మంచితనాన్ని చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయనకి చేసినటువంటి సహాయాన్ని ఈ పవన్ కళ్యాణ్ మంచితనం తోటి వెనకబడుతుంది. నేను అందుకే ఇందాక చెప్పింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఈ 2 ఏళ్ళు చూపించి, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు చూపిస్తే ఇది పెద్దగా కనిపిస్తుంది, దీన్ని మూసేసి ఇది చూస్తే ఇదే చిన్నది అయిపోతుంది అని అందుకే చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి చేసినటువంటి రాజకీయపరమైన సహాయం ఏదైతే ఉందో అది వెనకబడిపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే పార్టీ కూటమి వచ్చేసింది, పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంత మెజారిటీ రాదు, ఇలాంటిది వెళ్ళిపోతుంది. కాదు, ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఆ కూటమిలో ఉండేటువంటి ప్రతి పార్టీ, ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ కూడా ఈ గెలుపుకి ఖచ్చితంగా సమన్వయం చేశారు. అందరికీ ఆ విజయాన్ని అందరికీ వర్తిస్తుంది. అది కేవలం పవన్ కళ్యాణ్ వల్ల, పవన్ కళ్యాణ్ నుంచి ఉన్నందువల్ల రాదు అది. కానీ ఇప్పుడు ఎలివేషన్ ఏమొస్తుంది, పవన్ కళ్యాణ్ ఉన్నందువల్ల ఈ మెజారిటీ వచ్చింది. 21-21 ఆయన గెలుచుకున్నాడు. సో పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేస్తే 2019లో ఏమైంది అనేది ఆయనకి తెలుసు. అందుకే అనేక మంది చెప్పినప్పటికీ ఆయన వెళ్ళా. 2019లో ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఆయన 2019 ఆయన ఒక్కడే వెళ్ళలేదు. బీఎస్పీ, వామపక్షాలు,
జనసేన అన్నీ కలిపి వెళ్ళినా కానీ ఆయన కూడా గెలవలేకపోయాడు. అవును అవును. సో ఇప్పుడు ఆయన వల్లనే కూటమి వచ్చింది అనేది ఎలివేట్ అవుతుంది. ఆ ఎలివేషన్కి ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం సందర్భంగా నరేంద్ర మోడీ అటు పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవిని పట్టుకుని చేతులు ఎత్తడంతో ఇంకా ఎక్కువైపోయింది. అది వాళ్ళ అభిమానులు ఇంకా సంతోషపడుతున్నారు. ఓకే, వాళ్ళు సంతోషపడుతుంది, దాన్ని నేను కాదంటలే మనం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసినటువంటి సహాయం పవన్ కళ్యాణ్కి అసలు పవన్ కళ్యాణ్ కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మెగా ఫ్యామిలీ అనేది మొత్తం రుణపడి ఉండాలి చంద్రబాబు నాయుడుకి. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు కలిసి ఆయనకి సహాయం చేయకపోతే పొలిటికల్గా గుర్తింపు కూడా వచ్చిండేది కదా పార్టీకి. ఒక విధంగా పార్టీకి గుర్తింపే లేదు మొన్నటి దాకా, ఓన్లీ రిజిస్టర్ పార్టీ. అందుకే గ్లాస్ గుర్తు కూడా ఫ్రీ సింబల్ చేశారు కొన్ని నియోజకవర్గాల్లో మొన్న ఎలక్షన్లో. బీజేపీకి కూడా అదే విధంగా టీడీపీతో అలయన్స్ ఉండడం వల్లనే అసలు ఇంతకుముందు ఓట్ షేరే లేని ఆంధ్రప్రదేశ్లో, బీజేపీకి ఓట్ షేరే లేని ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 8 సీట్లు ఇవి గెలవడం అనేది ఎమ్మెల్యేలు. మరి దాన్ని ఎవరు బెనిఫిట్ అయ్యారు అని చూస్తే అది చంద్రబాబు నాయుడుదే కదా. సో చంద్రబాబు నాయుడు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతున్నారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ది పెద్దదవుతుంది అంటే చంద్రబాబు నాయుడు ఆయన వాస్తవంగా ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన గుడ్ విల్ ని ఒక రకంగా చెప్పాలంటే షేర్ చేశాడు జనసేనకి. జనసేన షేర్ చేయకపోతే 21 ఎట్ట గెలుచుకుంటారు? అందరు పార్టీల కార్యకర్తల సమన్వయంతో చేయబట్టే టీడీపీ ఓట్ బ్యాంకింగ్ కూడా కలవబట్టే వచ్చినాయి. ఒక్క వర్గం అలా అనుకోకూడదు. అలాంటి ఎలివేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సచివాలయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం. జనరల్ గా ఏంటంటే సీఎందే ఉంటది ఎక్కడైనా. చంద్రబాబు నాయుడు పక్కన పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఛాంబర్లో సచివాలయంలో పెట్టాలి అనేటువంటి ఒక ఆర్డర్ ఇచ్చారని అంటే చంద్రబాబు నాయుడు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకో పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఇస్తున్నారు అనేటువంటి భావన కలుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే కూటమి అందరిది పెట్టాలనుకుంటే మరి పురంధరేశ్వరి కూడా పెట్టాలి, కోటి ఏపీ అధ్యక్షులు లేదా మోడీ దన్నే పెట్టాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనుకుంటే, కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు కదా, బీజేపీ కూడా. అంటే ఇక్కడ ఇంకొక రాజకీయ కోణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. ఏ విధంగానంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 0 అయిపోయింది. ఈవెన్ దో వాళ్ళకి 39% ఓట్ బ్యాంక్ వచ్చినప్పటికి కూడా భవిష్యత్తులో ఆ ఓట్ బ్యాంక్, కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా ఉండేటువంటి పరిస్థితులు లేవు. కాంగ్రెస్ పార్టీ బలపడే కొద్ది దీని పతనం అయిపోతూ ఉంటుంది. ఓట్ షేర్ కూడా అంటే కాంగ్రెస్ ఇలా వెళ్తా ఉంటే వైఎస్ఆర్సీపీ కిందకి వెళ్తూ ఉంటుంది. ఈ రెండు పార్టీల కన్నా కూడా పవన్ కళ్యాణ్ అనే అతను బలంగా ఉంటే బెటర్ అనేటువంటి యాంగిల్లో పవన్ కళ్యాణ్ని హైలైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటి కోణం నుంచి కూడా మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే ఉంటే తెలుగుదేశం లేదా జనసేన, ఈ రెండు మాత్రం ఉండాలి రాష్ట్రంలో అనేటువంటి కోణంలో బహుశా ఈ ఎలివేషన్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా ఫోటోలు పెట్టరండి, ముఖ్యమంత్రి మాత్రమే ఉంటది. ముఖ్యమంత్రి పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే అదేమంటే డిప్యూటీ సీఎం అంటారు. డిప్యూటీ సీఎం అయినా ఉంటారు. 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో. మరి జగన్మోహన్ రెడ్డి ఫోటోలే ఉన్నాయి కదా. సో కాబట్టి కావాలని ఎలివేషన్ ఇస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు. అంటే ఎంత ఎలివేషన్ ఇలా అంతకన్నా ఎక్కువగా ఎలివేషన్ ఇస్తున్నారు జనసేన పార్టీకి అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఈ ఆర్డర్స్ ద్వారా మనకి కనిపిస్తూ ఉంది. దాని వెనక పొలిటికల్ కోణం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక పని చేశారంటే దాని వెనక ఖచ్చితంగా రాజకీయపరమైన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గతానికి ఇప్పటికీ కొంత హార్ట్ఫుల్గా, ఫెయిర్గా, అంతకుముందు కొంత అన్ఫెయిర్ గేమ్స్ ఆడతారు అనేటువంటి అపవాదం ఆయన మీద ఉంది. రాజకీయ నాయకులు కాబట్టి కొన్నిసార్లు తప్పదు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మిగతాది ఆయనకి ఇమ్మెటీరియల్ అయిపోయింది. సో రాష్ట్ర ప్రయోజనాలు అనే దాని మీద కాన్సెప్ట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కలుపుకొని రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ చెయ్యాలి అనేటువంటి ఒక యాంగిల్ ఆయన ఈ చర్య ద్వారా మనకు కనిపిస్తుంది. అంటే బీజేపీ ఏమైపోయినా కానీ మేమిద్దరం ఉంటే చాలు రాష్ట్రానికి, మేము రాష్ట్రాన్ని బాగు చేసుకోగలం అనేటువంటి
అభిప్రాయం ఉన్నందువల్ల ఈ ఆర్డర్స్ ఇచ్చారేమో అనిపిస్తుంది. ఓకే సో ఎనీహౌ అదేంటంటే జనసేనకి అయితే ఒక హైలైట్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇది. ఓకే ఇదండి. అంటే ఓవరాల్గా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఇంకోటి కూడా మేడం ఇంటరప్ట్ చేస్తున్నా, పర్లేదు ఇప్పుడు పర్లేదు. ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా దీంట్లో చిన్న అడ్మినిస్ట్రేషన్ లాజిక్ కూడా ఉంది. ఓకే రేపు ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళు, అవును రేపు 33 అన్నాడు, వీళ్ళిద్దరు కలిసి ఉంటారని కూడా నమ్మకం లేదు. రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏ చేసినా కానీ అది తప్పు కానీ ఒప్పు కానీ వీళ్ళిద్దరి మీద ఉంటుంది. నాకు సంబంధం లేదంటానికి లేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. అవును ఈ తప్పులకి నేను బాధ్యని కాదని చెప్పి అంటానికి కూడా లేదు. అవును దానికి ఆ ఫోటోలో నిదర్శనం అని చెప్పి చెప్పచ్చు మనం రాబోయే రోజుల్లో. ఇదండి ఓవరాల్గా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో అంటే నేషనల్ పార్టీస్ కాకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అంటే జనసేన తెలుగుదేశం పార్టీ రీజనల్ పార్టీస్గా ఉండి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా కలిసికట్టుగా ముందుకెళ్లే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఆయన పక్కన పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 3 కూటముల యొక్క సమిష్టి కృషి సమన్వయంతో ఇంత విజయం చేకూరింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన 21 సీట్లు గెలిచినప్పటికీ కూడా అది తెలుగుదేశం ఓటు బ్యాంకింగ్ కూడా అందులో ఉంది, బీజేపీ ఓటు బ్యాంకింగ్ ఉంది. ఇట్స్ వైస్ వర్సా, బీజేపీకి టీడీపీకి కూడా జనసేన ఓటు బ్యాంకింగ్ ఉంది. ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి కృషి సమన్వయంతో అంతా పాసిబుల్ అయింది. ఇవ్వాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఇస్తున్నారు అంటే రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి ఆ గౌరవాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది ఓవరాల్గా మనకి క్లుప్తంగా ఆయన సమ్మరీలో నుంచి తీసుకుంటే కనుక ఈ పాయింట్స్ కీ పాయింట్స్ లాగా మనం భావించాల్సి వస్తుంది.